హాయ్ అండి. కావల్లో మా అన్న కూతురు పెళ్లి చూసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఊర్లో విగ్రహ ప్రతిష్ట అలాగే రాములవారి కళ్యాణం కూడా జరిగింది. విగ్రహ ప్రతిష్ట చేసే ముందు అభిషేకాలు చేస్తారు. పాలు, తేనె, కుంకుమ, పసుపు అలాగే హోమగుండాలు కూడా చేసిన తర్వాత అప్పుడు విగ్రహ ప్రతిష్ట చేస్తారు. తేనె, పాలు, వాటర్ ఇవన్నీ అభిషేకాల తర్వాత హోమం దగ్గర పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత అప్పుడు విగ్రహ ప్రతిష్ట చేస్తారు గుడిలో. రాముల ఊరిని, సీతాదేవిని, లక్ష్మణుని చూడండి అసలు ఎంత బాగా పూజ చేశారు. చాలా బాగా డెకరేట్ చేశారు. మనకు నిజంగా ఇలాంటి పూజ మనకు దక్కడం అనేది చాలా అరుదుగా వస్తుంది. అలాంటిది మీలో ఎవరికైనా వచ్చిందంటే తప్పకుండా కళ్యాణంకి, విగ్రహ ప్రతిష్టకి వెళ్ళండి. ఇది చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. అందరూ Oh!